హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారబోతున్నాయి. మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరు రాబోతున్నారు, ఈడీ చేతిలో అత్యంత కీలకమైనటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి అనేటువంటి మాటలైతే వ్యాఖ్యలైతే బయటకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరగబోతుంది అంటే కమలం ఇక్కడ ఎలా వికసించబోతుంది, కమలం వికసిస్తుంది అనేటువంటి మాటలు ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా చాలా కీలకమైనటువంటి రోజుకి కీలకమైనటువంటి మలుపులు తిరిగేటువంటి పరిస్థితిగా కనపడుతుంది. అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాజకీయం ఎలా ఉంది, ఏం జరగబోతుంది అనేటువంటి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్, ప్రధానంగా ఇప్పుడు చూస్తే చాలా క్లియర్గా ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చాలా ఎక్కువగా వినపడుతుంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. రాజకీయ ప్రముఖులు చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ బండారం మొత్తం బయట పెడుతున్నాము, వాళ్ళందరినీ బయటికి లాగబోతున్నాము, మా చేతిలో చిట్టా ఉంది, ఈడీ చేతిలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు దీన్ని మీరు ఎలా చూస్తారే? సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నట్టు దానికి ఒక మంచి పేరు పెట్టారండి, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ స్కామ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున ఓకే, పాలసీ పరంగా స్కామ్ జరగవచ్చు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్కామ్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. నేను ఎక్కడ ఇదంటే బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్లో పూర్తి స్థాయిలో దోపిడీ జరిగి అదంతా కూడా ప్రజల సొమ్మును కొట్టేస్తే ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున స్కామ్ అని చెప్పాలి. ఓకే, ఢిల్లీ స్కామ్ అంటే ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారో ఇది పాలసీ పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎవరైతే దీని ఏజెన్సీలు తీసుకుంటున్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా పాలసీ నిర్ణయం జరిగింది. ఈ పాలసీ నిర్ణయంలో భాగంగా కొంతమంది వ్యాపారవేత్తలు వారికి లంచం ఇచ్చారనేది ఇది కేసు. ఇది ఓవరాల్గా కేసు. దీని మీద పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఏందో స్కామ్ అంట అనేది దీని మీద ఎవరేమి ఇది ఏంది ఎట్లా అనేది ఎవరికి ఏం అర్థమవుతలేదు. నేను విపులంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అండ్ క్యాబినెట్ ఒక పాలసీ నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వం ఎట్లా నడపాలి, ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా రావాలి అనే దాని మీద ఒక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. సో అందులో భాగంగా లిక్కర్కి సంబంధించి గతంలో ప్రభుత్వం నడుపుతున్నది. మొత్తం వైన్ అంటే మొత్తం ఇదంతా కూడా మద్యం అంతా ప్రభుత్వం నడుపుతున్నది. ప్రభుత్వం కాకుండా దీన్ని ఒక టెండర్ విధానం ద్వారా ఈ ఏజెన్సీలు ఏర్పాటు చేసి బెవరేజెస్ నుంచి మొత్తం ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళకు అప్పచెప్పి టెండర్ ద్వారా చెప్పి మనం ప్రభుత్వం లేకుండా ఆదాయం ఎక్కువ పొందాలి అని చెప్పి ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారు. సో పాలసీ తీసుకున్నాక వాళ్ళు పెద్దగా నష్టపోయింది ఏం లేదు, కానీ 26% ఎక్కువ వచ్చింది ఆదాయం. గతంలో ఉన్నదానికన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పాలసీలో లోపాలు ఉన్నాయని, అసలు లోపాలు అనేది ఇంతవరకు ఎవరు చర్చించట్లేదు. ఏమిటి లోపాలు? అసలు లోపాలు ఏంటి అంటే కమిషన్ బేసిస్లో ఏదైనా ఒక బాటిల్ అమ్మితే ఒక బాటిల్ మీద ఎవరైనా వ్యాపారవేత్తకు ఇంత కమిషన్ అని ఉంటుంది. సో ఆ కమిషన్ను 2% కాకుండా ఎక్కువ పర్సెంటేజ్ వారికి లబ్ధి పొందే విధంగా ఈ పాలసీలో నిర్ణయం తీసుకున్నారు అనేది ఆరోపణ. ఇది ఆరోపణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలామంది ఇందులో ఎవరు ఇప్పుడు వచ్చిన శరత్ చంద్రారెడ్డి పేరు కావచ్చు, ఇంకా రామచంద్ర పిల్లయ్య కావచ్చు, ఇట్లా తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ లిక్కర్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళంతా కూడా అక్కడ కూడా పోయి పెట్టుబడులు అనేటోళ్ళు ఎవడైనా ఎక్కడైనా పెడతారు. దేశంలో ప్రపంచంలోనే పెడుతున్నారు, వివిధ దేశాల్లో పెడుతున్నారు. సో కాబట్టి వీరు ఆ పాలసీకి ఏదో ఎక్కువ కమిషన్కు లంచం ఇచ్చారు అనేది, ఎంత ఇచ్చారు లంచం అనే దాని మీద ఇప్పటివరకు ఏం తేల్చలేదు. సో ఒకడు ఉండే 69 కోట్లు ముట్టినాయని, మొత్తం ఓవరాల్గా ఇది 150 కోట్ల స్కామ్ అని, లేదు ఈ పాలసీ తీసుకునేదానికే ఇంతే కాకుండా మళ్ళీ ఏజెన్సీలకు అప్పచెప్తే ఆ కమిషన్ బేసిస్లో వీళ్ళు ఎక్కువ లాభాలు వచ్చినాయని, సో వ్యాపారంలో వస్తే రావచ్చు, కమిషన్ బేసిస్ ఎక్కువ పెట్టిరని, అది ఎంత పెట్టిరు ఏంటి అనేది ఏదైనా పూర్తి లెక్కలతో సహా తీసుకుంటే తెలుస్తుంది మనకు. సో 2% కన్నా ఎక్కువ ఉంది, ఇది 10% దాకా పోయింది అనేది ఒక ఆరోపణ. సో ఈ విధంగా వాళ్ళు లబ్ధి పొందారు, ఏదో 150 కోట్లే వాళ్ళకి ఇచ్చిరని. సో ఇప్పటివరకు 29 కోట్లే అని చెప్తున్నారు. సో ఇది పెద్ద స్కామ్, ఇది పెద్ద దేశంలో చర్చ జరుగుతుంది, ఇంకెవరికో సంబంధం ఉందని. సో ఏది సంబంధం ఉన్నా వీళ్ళంతా మిడిల్ మెన్సే. వీళ్ళంతా ఎవరు? మిడిల్ మెన్స్ అంటే మధ్యవర్తులుగా వ్యాపారం చేసుకోవడానికి ఏమైనా ఉంటే ఏమైనా అక్కడ ఉన్న రిలేషన్షిప్ అంటే పిఆర్ అంటే వ్యాపారం ఒక పిఆర్ ఉంటుంది కదా, అట్లా ఏదైనా రిలేషన్షిప్ ఏమైనా చేసి ఉండొచ్చు, కుదుర్చుండొచ్చు, కూర్చోబెట్టచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఇలా లంచం తీసుకున్నోడెవడు, ఇచ్చినోడెవడు అనేది ఇంపార్టెంట్ తేలాలి కదా. సో లంచం తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఇది పక్కా మాట్లాడాల్సింది. ఇది
ఎవరు తీసుకుంటారు? తీసుకుంటే సిసోడియా తీసుకోవాలా, లేకుంటే ముఖ్యమంత్రి తీసుకోవాలా. ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఒక ఆ కమిటీలో 12 మంది ఉన్నారనుకోండి, 12 మందికి అంతదని నేనైతే అనుకోవట్లేదు. ఎవరో ఒకరు ఇద్దరు ప్రభావితం చేసి ఉండాలి. అది జరిగిందని కూడా నేను అంటలేను, ఇది ఆరోపణ మాత్రమే. కానీ ఒకవేళ జరిగిందనే అనుకోండి, ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆ రిపోర్ట్ తీసుకుపోయి క్యాబినెట్లో కదా ఆమోదం జరిపింది. సో మీరు డైరెక్ట్గా సిసోడియాని అరెస్ట్ చేయాలా, లేకుంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాథమిక ఆరోపణ ఉంటే వాళ్ళతో విచారణ జరిపి వాళ్ళని కస్టడీకి అడగాలి. ఒరుపుడి వాళ్ళ కస్టడీ అడగకుండా పోయి వాళ్ళ విచారణ జరపాలి. ఓకే, సిసోడియాతో ఏదో మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం, విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. కానీ ఇందులో ఇది కొండం దొమి ఎలుకను పట్టినట్టుగా ఉంది. ఏమున్నది ఇంట్లో? నేను అంటే ఇది తప్పు, ఇట్లా తప్పే. కానీ ఇన్ని రోజులు ఒక 50-60 మంది వ్యాపారవేత్తల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు, కీలకమైన డాక్యుమెంట్లు దొరికినాయి, ల్యాప్టాప్లు దొరికినాయి. గిది వార్తలు మనం వింటున్నాం. ఆ కీలకమైన డాక్యుమెంట్లు ఏముంది, ఆ ల్యాప్టాప్లో ఏమున్నాయి, ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరు తేల్చట్లేదు. 50 మందికి ఏం సంబంధం అండి? 50 మంది వ్యాపారవేత్తల దాడులు జరుగుతున్నాయి, ఐటీ దాడులు, ఈడీ దాడులు జరుగుతున్నాయి. నేను ఏమనుకుంటున్నానంటే ఇది లిక్కర్ కేసుకి ఒకటే కాదు, అనేక రకాలుగా ఈ వ్యాపారవేత్తల మీద ప్రలోభాలు పెడుతున్నారేమో అని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయాన్ని ఒక పౌరునిగా నేను వ్యక్తం చేస్తున్నా. మీరు కేసుగా చూడండి. కేసు నిజంగా దోషులు ఎవరు? నిజంగా జరిగిందనుకోండి, మీరు అన్న ప్రకారమే జరిగిందనుకోండి, ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఈ కేసుకు నిబద్ధత ఉన్నదని నేను భావిస్తా, ఈ కేసు నీరుగారదని నేను భావిస్తా. ఎవరెవరినో పట్టుకొచ్చి ఏదేదో చేస్తున్నారు. ఈరోజు ఏంది, శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన అరబిందో ఫార్మా డైరెక్టర్కి సంబంధించి వాళ్ళ భార్య కనకారెడ్డి, ఆమె చార్టెడ్ ఫ్లైట్, ఆమె జెట్ సెట్ సంబంధించిన ఏవియేషన్ సంస్థకు సంబంధించిన ఆమె చార్టెడ్ ఫ్లైట్లెస్లో మొత్తం సంచులే డబ్బులు పోయినాయని చెప్తున్నారు.